శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 23వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ 23వ శ్లోకంలో 59 నుండి 63వ నామం వరకు 5 నామాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం నేర్చుకుందాం. 59వ నామం, ఇది 8 అక్షరాల నామం. మహాపద్మాటవీ సంస్థా. మహాపద్మాటవీ సంస్థా. మహాపద్మాటవీ సంస్థా. మహాపద్మాటవీ సంస్థా. మహాపద్మాటవీ సంస్థా. మహాపద్మాటవీ సంస్థా. 60వ నామం, ఇది 8 అక్షరాల నామం. కదంబవనవాసిని. 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 61వ నామం, సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. 62వ నామం, కామాక్షి. 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 63వ నామం, కామదాయిని. 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 మహాపద్మాటవీ సంస్థా. కదంబవనవాసిని. మహాపద్మాటవీ సంస్థా. కదంబవనవాసిని. సుధాసాగర మధ్యస్థ. కామాక్షి. కామదాయిని. సుధాసాగర మధ్యస్థ. కామాక్షి. కామదాయిని. ఇప్పుడు శ్లోకం మొత్తం ఒకసారి చెప్పుకుందాం. మహాపద్మాటవీ సంస్థా. కదంబవనవాసిని. సుధాసాగర మధ్యస్థ. కామాక్షి. కామదాయిని. 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 ఇప్పుడు వీటికి మనం అర్థాలను తెలుసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ అనగా దీనికి గొప్పదైన పద్మములు గల అడవి యందు ఉన్నది అని అర్థం. దీన్ని ఆధ్యాత్మికంగా భావిస్తే మహిమగల షట్చక్ర పద్మాలయందున్నది అని ఒక అర్థమైతే, మహాపద్మమైన సహస్రారమునందు ఉండేది అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. కదంబవనవాసిని అనగా కడిమి చెట్ల తోటలో నివసించున్నది అని అర్థం. సుధాసాగర మధ్యస్థ
సుధాసాగరం లేదా సుమేరు శృంగ మధ్యం ఈ నామాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. లేదా శ్రీచక్రంలోని కేంద్ర బిందువును సూచించు సహస్రార కమల మధ్యమున ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సుమేరు శృంగ మధ్యస్థ నామం నుండి సుధాసాగర మధ్యస్థ అనే ఈ నామం దాకా అమ్మవారు మనలో సూక్ష్మంగా ఉండే నివాసం గురించి చెప్పబడింది. అంటే మనలో ఉండే సహస్రార చక్రం పద్మం వలె విచ్చుకున్నప్పుడు ఆ పద్మం మధ్యలో దర్శనమిచ్చేది అమ్మవారే. అది సాధ్యమవ్వాలంటే తప్పకుండా గురువుని ఆశ్రయించి తీరవలసిందే. ఉత్తమమైన గురువు ఉత్తమమైన మార్గాన్ని సూచిస్తారు. ప్రతిసారి ఉత్తమ గురువులను ఆశ్రయిస్తే మనకు అర్థాలను చెప్తారు అని అంటే లౌకికమైన కేవలం ధనం కోసం ఉండే గురువులను ఆశ్రయించి మోసపోవద్దని భావం. దత్తాత్రేయుల వారు, శ్రీ షిర్డి సాయిబాబా వారు, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు, ఎకరాల కృష్ణమాచారి గారు, ఇటువంటి గురువులను మనం ఆశ్రయించినప్పుడు వారే మనకు తగిన మార్గాన్ని చూపిస్తారు. కామాక్షి అనగా అందమైన కన్నులు కలిగినది అని అర్థం. అమ్మవారికి సూర్యచంద్రులే 2 కళ్ళుగా ఉంటారు. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా అమ్మవారి కన్నులుగా చెప్పబడి ఉన్నారు. కాంచీపురానికి అధిపతి దేవత కామాక్షి. అంటే కంచిలో ఉండే అమ్మవారిని మనం కామాక్షి అంటున్నాం. అంటే కన్నులతోనే ఆవిడ అనుగ్రహిస్తుంది అని అర్థం దీనికి. కామదాయిని. కామదాయిని అనగా కోరికలు తీర్చున్నది అని అర్థం. కోరికలను తీర్చున్నది అంటే లౌకికమైన కోరికలే కాదు, జ్ఞానాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇక్కడ కామశబ్దంలో కామేశ్వరుణ్ణి కనుక తీసుకుంటే కామేశ్వరుణ్ణి మనకు ప్రసాదించున్నది అనగా శివుడంటేనే జ్ఞానం, శివ జ్ఞానాన్ని మనకు ప్రసాదించున్నది కాబట్టి కామదాయిని అంటారు.